గాంధీ భవన్లో మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఒక్క గ్రామంలో ఇంద్రం మిల్లు ఇవ్వలేలంటే నేను రాజీనామా చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాజకీయాలు వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా 10 సంవత్సరాలు రేషన్ కార్డులు ఇయ్యని ఘనత మీకు దక్కింది. అంటే ఇవన్నీ కూడా పేదవారికి సంబంధించింది. ఇది గమనించాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమేం మాట్లాడినా చెల్లుతుందని. నేను ఒకటే కాంగ్రెస్ క్యాడర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దాడికి ప్రతి దాడి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇక ముందు మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినా కూడా కాంగ్రెస్ క్యాడర్, ఎందుకంటే దాదాపు 50% 2.5 years అయిపోయింది. అంటే మాది మీరు గమనిస్తా ఉన్నారు, మా ఓపిక అది నశించిపోయింది. ఇక మొత్తము సినిమా చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వాస్తవాలు మాట్లాడుకుందాం. ప్రతి గ్రామంలో రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత కూడా మాకు దక్కింది. మల్కాజ్గిరి నియోజకవర్గంలో దాదాపు 15,000 రేషన్ కార్డులు ఇచ్చిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి, మా గౌరవ ముఖ్యమంత్రి గారికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే ఒకటి గమనించాలి, మేమేది కూడా యూనిఫామ్ వేలో చేస్తా ఉన్నాం. మీరు దళిత బంధు ఇచ్చినామన్నారు, బీసీ బంధు ఇచ్చినామన్నారు, అదేవిధంగా మైనారిటీ బంధు ఇచ్చినామన్నారు, క్రిస్టియన్ బంధు ఇచ్చినారన్నారు. నేను 200% ప్రూవ్ చేస్తాను. ఏదో ఒక గ్రామంలో ఇచ్చిండ్రు 100, ఒక నియోజకవర్గానికి 100 దళిత బంధులు. అంటే ఒక్క నియోజకవర్గంలో దాదాపు 200 గ్రామాలు ఉంటాయి. అంటే ఊరికి ఒక్కటాన్ని ఇచ్చిండ్రా మీరు? మేము ఆ విధంగా కాదు. మా మెదక్ నియోజకవర్గం తీసుకుంటేనే ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు వేసినాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. గత 10 సంవత్సరాల్లో తాండాలలో రోడ్లు లేవు. రోడ్లు వేసిన పాపాన బోలే, డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన పాపాన బోలే, రేషన్ కార్డులు ఇచ్చిన పాపాన బోలే. ఇక మొక్కుబడికి దళిత బంధు ఇచ్చినామంటారు. మేము ప్రతి గ్రామంలో కూడా పెద్ద గ్రామాలుంటే 40 లక్షల సీసీ రోడ్లు వేసినాం. చిన్న గ్రామాలు ఒక 200-300 జనాభా ఉంటే 20 లక్షల సీసీ రోడ్లు వేసినాం. కొన్ని గ్రామాల్లో 1 కోటి రూపాయలు వేసినాం. ప్రతి గ్రామంలో, ఒక గ్రామంలో 50 ఇండ్లు ఇందిరా మిల్లు ఇస్తే ఒక చిన్న గ్రామంలో 15 ఇచ్చినాం. తాండాలలో 15 ఇండ్లు ఇచ్చినాం. దట్ ఈస్ కాంగ్రెస్. అంటే మేము యూనిఫామ్ వేలో, ఒక సిస్టమేటిక్ వేలో తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ మీరు ఇంట్లోకెళ్ళిచ్చినట్టే ప్రవర్తిస్తా ఉన్నాడు కేటీఆర్. ఇవాళ ఒకటి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల్లో కాంగ్రెస్ క్యాడర్ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టుకొని ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వం ఇచ్చినా వీఆర్ ట్యాక్స్ పేయర్స్. ట్యాక్స్ పేయర్స్ అంటే మనం పన్ను కడితే మన పన్ను తీసుకొని అది మనకు రిటర్న్ ఇస్తా ఉన్నారు. ఏ ప్రభుత్వం ఇచ్చినా కూడా అవి మన డబ్బులే. వీళ్ళు ఇంతకెళ్ళి ఇచ్చినట్టు, మా నాన్నగారు ఇచ్చినట్టు అని ఫీల్ అవుతా ఉన్నాడు. ఇవాళ ఉద్యమం పేరులో ఉద్యమకారులకు ఏం చేయలే. కేటీఆర్ బడగొట్టింది ఏం లేదు. ఇవన్నీ కూడా గమనించాల. వాళ్ళ శవాల మీద ప్యాలాలు ఏరుకునే రకం ఈ కేటీఆర్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అరే ఒక్కరోజన్నా ఉద్యమం చేసినవరా పై? నువ్వు ఒక్కరోజన్నా ఉద్యమం చేసిండు? అయితను అమెరికా నుంచి డైరెక్ట్ ఊడిపడి ఒక ఉద్యమకారుని నోట్ల మను పోసిండు, కేకే మహేందర్ రెడ్డి నోట్ల. ఆయన కూడా ఎన్నికలలో ఎంత 300 ఓట్లతో గెలిచిండు. ఈయన గొప్పతనమా? ఈయన పడగొట్టింది ఏంది? పడగొట్టింది ఏం లేదు. ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ చేసుడు, లేకపోతే మొత్తం సెలబ్రిటీస్ ను మొత్తం వాళ్ళ జీవితాలు నాశనం చేసుడు, ఎన్నో కుటుంబాలు నాశనం చేసిండు. అంటే ఓన్లీ సెలబ్రిటీస్ గురించి చెప్తా ఉన్నా. మొన్న కొందరు సిరిసిల్ల వాళ్ళు చెప్తున్నారు, అన్నా వాళ్ళే కాదు చాలా మంది జీవితాలు పాడు చేసిన ఘనత కేటీఆర్ దక్కిందని. నీ చరిత్ర అదే రాబాయి. ఫస్ట్ ఎవరితో ఛాలెంజ్ చేసేటప్పుడు ఫస్ట్ మిసాల్ పెంచుకోను, సవాల్ విసిరేమా తప్పుడు. ఇది గమనించాలా. చాలా మాట్లాడుతున్నావు. నిన్న అల్వాల్కి వచ్చినావు. అల్వాల్ మల్కాజ్గిరి వచ్చి నిన్న ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్? అది ఓటర్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్.
ఓటర్స్ అవేర్నెస్ ప్రోగ్రాంలు వచ్చి నేను పీక్తా ఏక్తా అని మాట్లాడు ఎంతవరకు రైటో నాకు అర్థం కావట్లేదు. ఏం పీక్తావు నువ్వు? అల్వాలు వచ్చుంటా అంటున్నావు, సిర్చిలకు నాకు రారాదా? అరే నేను గుండాయిజం అంటున్నావురా. గుండాయిజం చేసింది ఎవరు? ఒక బ్రాహ్మణ్ కుటుంబాన్ని, అడ్వకేట్ కుటుంబాన్ని మిట్ట మధ్యాహ్నం మంత్రిలా నరికి చంపిన ఘనత నీ పార్టీకి దక్కింది. నువ్వు ఇలా మాట్లాడుతా ఉన్నావు. దళితులను ఉష్క మాఫియా చేసినవరా భయ్. 1000 కోట్ల రూపాయలు ఓన్లీ సిర్సిల్లాల నేరెలా సంపాదించడం అని చెప్పి నేను ఛాలెంజ్ ఇస్తుతా ఉన్నా. ప్రూవ్ చేయి. 8 మంది దళితులను వాళ్ళని సంసారానికి వాడికి పనికి రాకుండా 3rd డిగ్రీ ఇప్పించిన ఘనత నీకు దక్కిందిరా భయ్. టోటల్ పోలీస్ డిపార్ట్మెంట్ ను మిస్యూజ్ చేసిన ఘనత నీది. మరి అదే విధంగా ప్రవాళిక కేసు, ఆ రోజు అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. గ్రూప్ 2 ఎగ్జామ్ పోస్ట్పోన్ అయినందుకు ఆయన వాళ్ళ బ్రదర్ క్లియర్ గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. గ్రూప్ 2 పోస్ట్పోన్ కావటం వలన అమ్మాయి డిప్రెషన్ లోకి పోయి సూసైడ్ చేసుకుందని. అరే స్పాంటేనియస్ గా లెట్ ఇట్ బి ఎనీథింగ్. అరే పోలీస్ ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నారు, తప్పకుండా సమాచారం ఇస్తా అని చెప్పాలి. కానీ స్పాంటేనియస్ గా లవ్ మ్యాటర్ అని చెప్పుడు ఎంతవరకు రైట్ రా? ఒక కుటుంబాన్ని ఉసురు దాక్తుందిరా నీకు. ఈ విధంగా మాట్లాడు, మానేసుకో. నీకు ఫీలింగ్స్, ఇతరుల ఫీలింగ్స్ తెలియదు. ఎవరి ఫోన్ లేపావు, పీక్ పడగొట్టినావు. మల్కాజ్గిరికి వచ్చి ఇంతకు ముందు దత్తకు తీసుకుంటా అన్నావు. ఏం దత్తకు తీసుకున్నావు రా భయ్? నిన్నొచ్చి మళ్ళా నేను నిలబడతా, పీక్తా, పడగొడతా అంటున్నావు. నీ సిరిసిల్లాకి వచ్చి నేను కూర్చుంటారా భయ్? నేను చేసిన సోషల్ యాక్టివిటీస్ ఎందుకు చెప్తలేవురా? గుండాయిజం చేసింది మీరే. మీ అటువంటి వాళ్ళని అడ్డుకుంటే మాది హీరోయిజం రా, గుండాయిజం కాదు. రేపటి నుంచి మా హీరోయిజం ఎట్లుంటో చూపిస్తా. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక దాడులు చేసింది మీరే, రాళ్లు కొట్టింది మీరే, దౌర్జన్యాలు చేసింది మీరే. అందుకే నేను కాంగ్రెస్ క్యాడర్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మనం దాడికి ప్రతి దాడి చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ మరోసారి తెలియజేస్తా ఉన్నా, నువ్వు చేసింది నీ కుటుంబానికి ఏదైతే సెక్రటరేట్ లో నెట్వర్క్, సెక్యూరిటీ నెట్వర్క్ కూడా మొత్తము టెండర్ లేకుండా 100 కోట్లది నీ సొంత కుటుంబానికి ఇచ్చిన ఘనత నీకు దక్కిందిరా బాయ్.